హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 63 జావా కంప్లీట్ కోర్స్లో మనం వచ్చి దీనికి ముందు మనం క్లాస్లో మనం వచ్చి ఒక ఛాలెంజ్ అనేది ఇచ్చినాం. సో ఆ ఛాలెంజ్ మనం వచ్చి ఈ వీడియోలో మనం వచ్చి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఓకేనా? సో అనే దాని గురించి మనం వచ్చి క్లియర్గానే తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనం దీనికి ముందు డిస్కషన్ చేసుకున్న దాని ప్రకారం మనకు వచ్చి ఒక క్యాలిక్యులేటర్ అనేది అంటే మనకు వచ్చి యూజర్ ఫ్రెండ్లీగా అంటే ఒక పర్సన్ మనతో టాకింగ్ చేసే విధంగా మనం వచ్చి కన్సోల్ బేస్లో మనం వచ్చి ఒక క్యాలిక్యులేటర్ అనేది క్రియేట్ అనేది చేయాలి, ఓకేనా? సో అది మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఓకేనా? సో అనే దాని గురించి మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. సో మనకి ఆల్రెడీ మీకు క్లియర్గా తెలుసు మనకు వచ్చి మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మీట్ యువర్ మ్యాథ్ బడ్డీ అని ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో మనకు వచ్చి క్లాస్ లోపల మనం వచ్చి ఒక మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకునే దానికోసం మనం వచ్చి మనం ఏం తీసుకున్నాం, స్కానర్ క్లాస్ అనేది తీసుకున్నాం. సో ఆ స్కానర్ క్లాస్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. సో ఇది మనకి జస్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనమాట. సో దీని గురించి మీరు వరీ అనేది కాకండి, ఓకే? సో ఇప్పుడు మనకు వచ్చి యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ అనేది తీసుకోవాలి. సో బట్ మనకు వచ్చి ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకు వచ్చి ఎప్పుడైతే మనం వచ్చి మనం రన్ చేస్తాం మన ప్రోగ్రామ్ని, మనకి ఇనిషియల్గా మనకు వచ్చి మనకి హే దేర్ ఐ ఆమ్ యువర్ మ్యాథ్ బడ్డీ, ఓకేనా, లెట్స్ డూ సమ్ క్విక్ క్యాలిక్యులేషన్. సో ఇలా మనకు ఒక మెసేజ్ అనేది ప్రింట్ అనేది కావాలి, ఓకేనా? సో ఇలా మనకు ఒక మెసేజ్ అనేది ప్రింట్ కావాలి కాబట్టి మనకు వచ్చి సో మనం ఇనిషియల్గా మనం వచ్చి ఒక ప్రింట్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. సో సేమ్ నేను దీన్ని కాపీ చేసుకుంటున్నా. సో నేను వచ్చి సేమ్ యాసెస్గా SOUT system.out.println. సో ఈ మెసేజ్ నేను పాస్ చేస్తున్నాను. సో మనకి ఇది ఏం చేస్తుంది, మనకి ఎప్పుడైతే మనకు వచ్చి మనం ప్రోగ్రామ్ రన్ చేస్తాం మనకి ఇనిషియల్గా మనకు వచ్చి ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా? సో హాయ్ దేర్ ఐ ఆమ్ యువర్ మ్యాథ్ బడ్డీ, లెట్స్ డూ సమ్ క్విక్ క్యాలిక్యులేషన్ అనేది, ఓకే? సో ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి మనం ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకు వచ్చి ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్, ఓకేనా? సో దెన్ మనకు వచ్చి క్యాలిక్యులేషన్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి డూ యూ వాంట్ మీ టు సాల్వ్ మోర్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ అనేది ఒక మెసేజ్ అనేది రావాలి, ఓకేనా? సో ఇలా మనకి చేయాలన్నప్పుడు మనకు వచ్చి మనకి మనకి ఖచ్చితంగా మనకు వచ్చి ఏదైనా ఒక మనకి మళ్ళీ కంటిన్యూ చేయాలంటే మనకు వచ్చి వైల్ లూప్ అనేది ఉండాలి, ఓకేనా? సో అది మనకు వచ్చి ఇక్కడ నార్మల్గా నేను వచ్చి డూ వైల్ లూప్ అనేది యూజ్ చేసుకుంటున్నాను, ఓకేనా? సో ఇది కొంచెం బాగుంటుంది ఎందుకంటే మనకు వచ్చి నార్మల్గా సింపుల్గా మనం చెప్పాలంటే డూ వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తుందంటే సో మనకు వచ్చి వైల్ లూప్ అనేది మనకు వచ్చి కండిషన్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మనకు వచ్చి సాల్వ్ అనేది చేస్తాం. అంటే మనకి మళ్ళీ రిపీటెడ్ అనేది ఏదో మనం వచ్చి వైల్ లూప్ యూజ్ చేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం అనేది లేదు. సో మనకు వచ్చి నార్మల్గా ఇక్కడ నేను వచ్చి ఇనిషియల్గా మనం వచ్చి బూలియన్ వాల్యూ అనేది తీసుకుని మనం వచ్చి ట్రూ అనేది ఇచ్చి మనకు వచ్చి ట్రూ అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ మనకు వచ్చి ఇక్కడ ఎప్పుడైతే కంటిన్యూ అనేది వస్తుందో అప్పుడు మనం వచ్చి దీన్ని మనకి వై నొక్కితే మనం వచ్చి దీన్ని ట్రూ అనేది ఇస్తాం. ఎన్ పాస్ చేస్తే మనకు వచ్చి దీన్ని ఫాల్స్గా మార్చామనుకో ఆటోమేటిక్గా మనకు వచ్చి ఇక్కడతో మనకి మన యొక్క వైల్ లూప్ అనేది స్టాప్ అనేది అవుతుంది, ఓకేనా? సో ఇది మనకి కరెక్ట్ అయిన అప్రోచ్ మనకు వచ్చి సో మనం డూ వైల్ లూప్ మనం యూజ్ చేయొచ్చు, ఓకేనా? సో డూ వైల్ పెట్టుకుని నేను వచ్చి ఇక్కడ మనం ఈ ఇన్పుట్స్ అనేది రీడ్ చేసుకుంటాం కదా. సో ఇన్పుట్స్ రీడ్ చేసుకునేది మనం ఇక్కడ సేమ్ యాక్సెస్గా లోపలే తీసుకుంటాం. సో ఇక్కడ మనం సేమ్ యాక్సెస్గా లోపలే తీసుకుంటాం. సో బట్ మనకు వచ్చి నెక్స్ట్ నాకు వచ్చి ఎప్పుడైతే మనకి ఇక్కడ కండిషన్ అనేది నాట్ సాటిస్ఫై సో ఇక్కడతో నేను వచ్చి క్లోజ్ అనేది చేసేస్తున్నాను, ఓకేనా? సో కాబట్టి నేను డూ వైల్ లూప్ అనేది తీసుకుని ఈవెన్ మీరు వైల్ లూప్ తీసుకున్నా మీకు వర్క్ అనేది అవుతుంది, ఓకేనా? సో నేను కొంచెం కామన్ కోసం డూ వైల్ లూప్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ, ఓకే? సో మనం ప్రోగ్రామటికల్గా చూద్దాం, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది, ఓకే? సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఇక్కడ నేను వచ్చి ఇనిషియల్గా నేను వచ్చి బూలియన్, ఓకేనా? సో బూలియన్ మనకు వచ్చి మనకి నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలా లేదా, ఓకేనా? సో మనకి వచ్చి ఇక్కడ నార్మల్గా మనకు వచ్చి ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు మనకు వచ్చి డయాగ్రామటికల్గా చూసినప్పుడు మనకు డూ యూ వాంట్ మీ టు సాల్వ్ మోర్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ అంటే మనకు నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలా వద్దా అనేది మనం వచ్చి డిసైడ్ అనేది చేయాలి, ఓకేనా? సో డిసైడ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఓకేనా? సో ఇక్కడ మనం వచ్చి బూలియన్ అనేది తీసుకుంటాం. బూలియన్ నేను వచ్చి ఇక్కడ సంథింగ్ అనేది మనకు వచ్చి బూలియన్ వాల్యూ జస్ట్ వాల్యూ అనేది తీసుకుందాం, లేదంటే బూలియన్ ఓకే మనకి జస్ట్ బి అనేది తీసుకున్నాం, ఓకేనా? సో మనకి జస్ట్ వేరియబుల్ నేమ్ అనేది మీరు అనేది తీసుకోవచ్చు. సో నేను ఇనిషియల్గా నేను వచ్చి ఫాల్స్ అనేది పెడుతున్నా, ఓకేనా? సో ఇనిషియల్గా మనకు వచ్చి ఫాల్స్ అనేది తీసుకుంటున్నా, ఓకే? సో నేను ఇప్పుడు వచ్చి ఏమంటే డూ వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా, ఓకేనా? సో డూ మనకు వచ్చి వైల్ సో నాకు వచ్చి నేను ఇక్కడ బి అనేది ఇస్తున్నా. సో మనకు వచ్చి ఒకవేళ ట్రూ ఉంటే మనకు వచ్చి ఇది వచ్చి మళ్ళీ మనకు వచ్చి మళ్ళీ
రన్ అనేది అవుతుంది. ఒకవేళ ఫాల్స్ ఉంది అనుకో మనకి ఇక్కడితో మనకు వచ్చేవంటే ఎగ్జిట్ అనేది అయిపోతుంది. ఓకేనా. సో ఇది మనకు వచ్చేవంటే ఈ విధంగా మనం చెక్ చేయాలి. సో నెక్స్ట్ మనకు వచ్చేవంటే డూ వైల్ లూప్ అనేది తీసుకుని నెక్స్ట్ మనకి ఒకవేళ మనం లాస్ట్లో మనం మెసేజ్ అనేది ఏం ప్రింట్ చేయాలి, థ్యాంక్స్ ఫర్ హ్యాంగింగ్ అవుట్, కమ్ బ్యాక్ అగైన్ ఫర్ మోర్ ఫన్. సో ఈ మెసేజ్ అనేది మనకు వన్స్ మనం అవుట్ వస్తే మనకు వచ్చేటి ఈ మెసేజ్ అనేది మనం ప్రింట్ అనేది చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇక్కడ, సో సేమ్ మెసేజ్ అనేది లాస్ట్లో ప్రింట్ అనేది చేసేస్తున్నా. ఓకేనా. సో ఇనిషియల్గా మనకు వచ్చేంటే స్టార్టింగ్లో ఒక మెసేజ్ ప్రింట్ చేసినాం. సో మనకు వన్స్ అవుట్ వచ్చిన తర్వాత మనం ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేసినాం. సో మిడిల్లో మనం వచ్చామంటే సమ్ కేసెస్ అనేది మనం హ్యాండిల్ అనేది చేయాలి. సో యూజర్ దగ్గర నుంచి మనం వచ్చామంటే ఏం చేయాలి, ఫస్ట్ మనకు వచ్చామంటే 2 ఇన్పుట్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా. సో యూజర్ దగ్గర నుంచి 2 ఇన్పుట్స్, ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్. ఓకేనా. సో మనం ఫస్ట్ ఈ 2 ఇన్పుట్స్ అనేది తీసుకుందాం. సో మనకు వచ్చేసి ఇన్పుట్స్ అనేది కావాలి కాబట్టి SOUT. ఓకేనా. సో మనకు వచ్చేసి ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది తీస్తున్నాం. సో మనం కావాలంటే ప్రింట్ ఎల్ అనేది తీసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మనకి ఇంటిజర్ నెంబర్ కదా కావాలి. సో ఇంటిజర్ ఆర్ డబుల్. ఓకేనా. మనకు వచ్చేమంటే మనకి ఏదైనా కావచ్చు, ఎందుకంటే మనం తీసుకోవాల్సిన నంబర్ అనేది మనకు వచ్చేమంటే ఇక్కడ మనం తీసుకునే దాని ప్రకారం మనకు వచ్చేమంటే మనకి ఇచ్చిన కండిషన్. ఓకేనా. దెన్ ఓల్ నంబర్ ఆర్ డెసిమల్స్. సో మనకు వచ్చేంటే నంబర్ లేదంటే డెసిమల్స్ రెండు కావాలి. సో రెండు కావాలి కాబట్టి మనం వచ్చేంటే డైరెక్ట్గా మనం వచ్చేంటే డబుల్. ఓకేనా. ఓకే మనకి ఓకే డబుల్ అనేది తీసుకుందాం. ఓకేనా. డబుల్ డి ఈక్వల్ టు, లేదంటే ఫస్ట్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ఈక్వల్ టు మనం ఏం చేద్దాం, మనకి నార్మల్గా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో SC డాట్ నెక్స్ట్ డబుల్ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా. సో మనకు వచ్చేంటే యూజర్ దగ్గర నుంచి మనం వచ్చేంటే ఒక ఇన్పుట్ అని తీసుకున్నాం. సో నెక్స్ట్ మనకు వచ్చేంటే యూజర్ దగ్గర నుంచి మనం సెకండ్ ఇన్పుట్కు మనం తీసుకోవాలి కదా. సో నేను సేమ్ యాక్సెస్గా మనం వచ్చేంటే ఇక్కడ తీసుకుంటున్నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే ప్రింట్ అనేది తీసుకున్నా. ఓకే నెక్స్ట్ మనకు వచ్చేంటే ఎంటర్, మనకు వచ్చేంటే సెకండ్ నెంబర్, ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్. సేమ్ నేను ఇక్కడ వచ్చి కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నా. Ctrl+C, Ctrl+V. ఓకేనా. సో మనం వచ్చేంటే కాపీ పేస్ట్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు నేను వచ్చేంటే ఇక్కడ సేమ్ యాక్సెస్గా నేను వచ్చేంటే ఇంకొక డబుల్ అంటే మనకి సెకండ్ నెంబర్ అనేది కూడా తీసుకుంటున్నా. ఓకేనా. సెకండ్ మనకు వచ్చేంటే డ్యూ ఓకేనా SECOND. ఓకే సెకండ్ నెంబర్. సో మనకు వచ్చేంటే 2 ఇన్పుట్స్ అనేది తీసుకున్నాం. ఓకేనా. సో 2 ఇన్పుట్స్ అనేది తీసుకున్న తర్వాత జస్ట్ నేను వచ్చేంటే ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. మనకు వచ్చేంటే కొంచెం ఐడియా అనేది తీసుకుందాం. దాని తర్వాత మనం వచ్చేంటే లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. సో మనకు వచ్చేంటే ఇక్కడ చూస్తే మనకు వచ్చేంటే ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ నేను వచ్చేంటే 23 అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మనకి క్లియర్ చూస్తే ఎంటర్ సెకండ్ నెంబర్ అనేది రావడం జరిగింది. సో నేను 45 అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చేంటే అవుట్ అనేది వచ్చేసింది. ఎందుకంటే మనం ఇక్కడ ఏం కంటిన్యూ అనేది చేయలేదు. ఓకే. సో మనం అక్కడ అయితే ఏ విధంగా అయితే మనం తీసుకున్నామో ఆ విధంగా మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో నార్మల్గా మనం వచ్చేంటే ఇక్కడ ప్రింట్ అనేది యూజ్ చేసినాం అనుకో, మనకు వచ్చేంటే మనం తీసుకునే ఇన్పుట్ అనేది మనకు వచ్చేంటే ఈ దీని తర్వాత మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో మనం అక్కడ మనం ఏ విధంగా ఇక్కడ మనం టెక్స్ట్లో అంటే వర్డ్లో తీసుకున్నాము, సేమ్ లైక్ మనకు వచ్చేయంటే అదే విధంగా నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేయంటే ఇంకొక ఇన్పుట్ అనేది కూడా తీసుకోవాలి. ఏం ఇన్పుట్ అంటే మనకు వచ్చేయంటే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్. ఓకేనా. సో మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనే దానికి సంబంధించింది మనం వచ్చేయంటే ఇన్పుట్ అనేది తీసుకోవాలి. ఓకేనా. సో దానికి సంబంధించిన ఇన్పుట్ కోసం మనం వచ్చేయంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలి. ఓకేనా. సో అనేది చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేయంటే సేమ్ మనం SOUT. సో నేను వచ్చేయంటే సేమ్ మనకు వచ్చేయంటే సారీ మనం అక్కడ ఉన్న మెసేజ్ని కాపీ పేస్ట్ అనేది చేసుకుందాం. Ctrl+C, Ctrl+V. ఓకేనా. సో మనకు వచ్చేయంటే ఇక్కడ సేమ్ మనకు వచ్చేయంటే మనకి ఏం కావాలి. సో ఇక్కడ నేను వచ్చేయంటే ప్రింట్ అనేది యూజ్ చేస్తున్నా. సో మనకు వచ్చేయంటే ఇక్కడ యూజర్ దగ్గర నుంచి మనం వచ్చేయంటే ఏదైనా మనం వచ్చేయంటే ప్లస్ లేదంటే మనకు వచ్చేయంటే మైనస్ లేదంటే మనకు వచ్చేయంటే ఇంటూ లేదంటే మనకు వచ్చేయంటే డివైడ్ బై. సో ఇవి మనం ఇన్పుట్గా తీసుకోవాలి.
ఓకేనా. సో కాబట్టి నేను ఇక్కడ వచ్చి నార్మల్గా మనకు వచ్చి ఇన్పుట్గా తీసుకోవాలంటే మనకు వచ్చి క్యార్ అనేది కావాలి. ఓకేనా. సో నేను వచ్చి క్యార్ అనేది తీసుకున్నా. క్యార్ సిహెచ్ ఈక్వల్ టు మనకు వచ్చి ఎస్సి డాట్ నెక్స్ట్ డాట్ క్యార్ అట్ ఆఫ్ మనకు వచ్చి 0. సో మనం నార్మల్గా వచ్చి క్యార్ని తీసుకునేదానికి మనకు వచ్చి డైరెక్ట్గా మనకు వచ్చి ఇక్కడ ఏది మెథడ్ అనేది లేదు మనకి వచ్చి క్యార్ని తీసుకుని, బట్ మనం వచ్చి స్ట్రింగ్ని తీసుకునే దానికోసం మనం వచ్చి ఎస్సీ డాట్ నెక్స్ట్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. అంటే మనం సింగిల్ వర్డ్ని. సో ఇందులో నుంచి మనం వచ్చి ఏం చేస్తాం అంటే ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రం మనం రీడ్ అనేది చేసుకుంటున్నాం. ఓకేనా. సో అంటే మనకు వచ్చి ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటాం. సో ఇక్కడ మనకు వచ్చి క్యార్లో నేను స్టోర్ అనేది చేసుకున్నాను. ఓకేనా. సో ఇది మనం వచ్చి ఏదర్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ లేదంటే మనం డివైడ్ బై, సో ఇలా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనం వచ్చి రన్ అనేది చేద్దాం. సో మనకి ఇది కూడా రీడ్ అవుతుందా లేదని చెక్ చేసుకుందాం. ఓకే. సో మనకు సేమ్ నంబర్ కోసం ఏదో ఒకటి ఇస్తున్నా దీనికి. సో ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, అంటే మనకు ఇచ్చిన ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ని మీరు ఏం చేయాలి, ఏదైనా మీరు ప్లస్ అంటే సమ్ చేయాలా, లేదంటే మనకు వచ్చి సబ్ట్రాక్షన్ చేయాలి, లేదంటే మనకు వచ్చి మల్టిఫై చేయాలి, లేదంటే డివిజన్ చేయాలా. సో అనేది మనకు వచ్చి ఇక్కడ మనం సెలెక్ట్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ నేను వచ్చి ప్లస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో నేను ఎంటర్ అనేది ఇస్తున్నా. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేయలేదు కాబట్టి మనకు వచ్చి ఇది ఇక్కడితో ఎండ్ అనేది అయిపోయింది. ఓకేనా. సో మనం దీంట్లో ఇంకొక కండిషన్గా మనం వచ్చి చెక్ అనేది చేయాలి మనం ఆపరేషన్ చేసేదానికి ముందు. ఓకేనా. సో ఏమి అనేది చూసినట్లయితే మనకు వచ్చి సో ఒకవేళ మనకు వచ్చి ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చి ఒకవేళ మనకు వచ్చి 0 వచ్చి, ఓకేనా. సో మనం ఇక్కడ కింద వచ్చి మనం వచ్చి డివిజన్ అనేది యూజ్ చేసినాం అనుకో, మనకి ఏం రావాలి, హో నో ఐ కాంట్ డివైడ్ బై 0, ట్రై అనదర్ నంబర్ అనే ఒక మెసేజ్ అనేది రావాలి. ఓకేనా. సో మనకు వచ్చి ఒక మెసేజ్ అనేది రావాలి ఇలా. సో దీనికి మనం ఏం చేయాలి, ఒకవేళ ఇలా రావచ్చు, లేదంటే మనకు వచ్చి ట్రై అనదర్ నెంబర్ పెట్టి మళ్ళీ మనం వచ్చి ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్ మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలానే మనం పెట్టవచ్చు, ఇది మన ఇష్టం అనమాట. సో ఇది మీరు కావాలంటే ట్రై చేయండి. నేను ఇక్కడ సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. ఓకే. సో మనకు వచ్చి ఈ కండిషన్ అనేది మనం చెక్ చేయాలి. ఓకేనా. సో కాబట్టి నేను వచ్చి ఇక్కడ నార్మల్గా దీనికి ఒక కండిషన్ అనేది రాద్దాం ఫస్ట్. ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చి ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్, ఓకేనా. సో ఇఫ్ మనకు వచ్చి మనకిచ్చిన క్యారెక్టర్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్, ఓకేనా, డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చి డివైడెడ్ బై అయింది. ఓకేనా. అండ్ మనకు వచ్చి మనకు వచ్చి ఏమైంది, సో మనకు వచ్చి మన యొక్క సెకండ్ డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చి 0 అయింది అనుకో. సో ఇలా ఉండింది అనుకో, మనకేం చేయాలి, ఓకేనా. సో మనం ఇక్కడితో మనకు వచ్చి మనం ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేసేయాలి ఫస్ట్. ఓకేనా. సో ఎస్ఓయుటి సో నేను వచ్చి ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో ఈ మెసేజ్ అనేది ఏం చూసినట్లయితే మనకు వచ్చి ఇక్కడ మనం డైరెక్ట్గా దీంట్లో నుంచి తీసుకుందాం. సో ఓను, సో ఇక్కడ నుంచి నేను కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నా. ఓకే. సో ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకోండి. సో ఎప్పుడైతే మనకు వచ్చే మనం ఇచ్చే ఇన్పుట్స్ అనేది, ఓకేనా. సో మనకు వచ్చే నార్మల్గా ఇచ్చే ఇన్పుట్ అనేది మనకు వచ్చే సెకండ్ నెంబర్ అంటే 10 డివైడ్ బై 0 చేసినాం అనుకో, మనకు వచ్చి సమ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేసుకునే దానికోసం మనం ఇక్కడే మనం వచ్చి హ్యాండిల్ అనేది చేస్తున్నాం. హోనో ఐ కాంట్ డివైడ్ బై 0, ట్రై అనదర్ నంబర్, ఓకేనా అనేది. సో ఎలా అనేది మీకు క్లియర్గా రావాలంటే ఇక్కడ నేను వచ్చి దీన్ని మనం కమెంట్ అనేది చేసేద్దాం ఎగ్జాంపుల్కి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి జస్ట్ ఒక ప్రింట్ అనేది చేద్దాం, ఎస్ఓయుటి. సో నేనేం చేస్తున్నా ఫస్ట్, ఓకేనా, ఓకేనా, ఫస్ట్ డివైడ్ బై సెకండ్ అనేది యూస్ చేస్తున్నా. సో జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించే దానికోసమే చేస్తున్నా. సో ఇప్పుడు నేను వచ్చి దీన్ని రన్ అనేది చేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చి ఒక నెంబర్ 10 అనేది ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి వచ్చి 0 అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇది మనకి జస్ట్ డివైడ్ బై అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ మనకి సో ఇక్కడ మనకు వచ్చి నార్మల్గా చూసినట్లయితే మనకు వచ్చి ఇక్కడ ఇన్ఫినిటీ, ఓకేనా. సో మనకు వచ్చి రీసెంట్ దీంట్లో వచ్చేమంటే ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో దీనికి వాల్యూ అనేది మనకు వచ్చి ఇక్కడ లేదు అనేది వస్తుంది. ఓకే. మనం ఇలా తీసుకున్నాం కాబట్టి ఓకే. మనకు వచ్చి జస్ట్ నేను వచ్చి ఇక్కడ ఇంట్, ఓకేనా. సో మనం వచ్చి ఇక్కడ నార్మల్గా డబుల్ వాల్యూస్లో తీసుకున్నాం. ఓకే. సో ఇంట్ ఆన్సర్, ఓకేనా, ఈక్వల్ టు నేను వచ్చి ఫస్ట్ డివైడ్ బై సెకండ్ అనేది ఇస్తున్నా. ఏఎన్ఎస్ ఆన్సర్.
ఓకే. మనం డబుల్‌లో ఉండడం వల్ల మనకొచ్చేవంటే ఇది ఓకే. సో ఓకే. మనకొచ్చేంటి నార్మల్‌గా మనకొచ్చేంటి డబుల్ ఉండడం వల్ల ఇది మనకొచ్చేంటి ఇన్ఫినిటీ అనేది వస్తా ఉంది. బట్ మనకొచ్చేంటి ఇది మనం వచ్చేంటి ఇంట్‌కి కన్వర్ట్ చేసినామనుకో, సో మనకొచ్చేంటి డిఫరెంట్ అనేది చేంజ్ అవుతుంది. మనకొచ్చి ఒక ఎక్సెప్షన్ అనేది త్రో అనేది చేస్తుంది. సో ఓకేనా. సో నేనొచ్చేంటి ఇంట్లో మనం చెక్ చేద్దాం. మీకు ఇది డిఫరెన్స్ ఎందుకు ఉండాలంటే మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేంటి ఆహ్, ఎయిదర్ మనం ఇంట్ వాల్యూస్ అనేది తీసుకొచ్చి లేదంటే మనకొచ్చేంటి డెసిమల్ వాల్యూస్ అనేది తీసుకోవాలి. ఓకేనా. సో మనం ఒకవేళ నార్మల్‌గా మనం ఇంట్ వాల్యూస్ మాత్రం మనం తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి సమ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. ఇక్కడ నేనొచ్చేంటి నేనొచ్చేంటి సింగిల్ వేరియబుల్‌లో మనం హ్యాండిల్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో కాబట్టి మనకొచ్చేంటి ఇది కనిపియలేదు. ఓకే. సో ఇప్పుడు నేనొచ్చేంటి 0 అనేది ఇస్తున్నా. సో మనం జస్ట్ ఒక ఇన్‌పుట్ అనేది ఇస్తాం. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఓకేనా. సో మనకి క్లియర్‌గా చూడొచ్చు డివైడ్ బై 0 ప్రోగ్రామ్ మీట్స్ యువర్ ప్రాబ్లమ్ సమ్ ఎక్సెప్షన్ అనేది త్రో అనేది చేసింది. ఓకేనా. సో ఇదొచ్చి మనకొచ్చేంటి ఎయిదర్ మనకొచ్చేంటి ప్రాబ్లమ్ అనేది ఇలా మనం ఒకవేళ ఇన్‌పుట్ అనేది మనం ఇచ్చేదాన్ని బట్టి ఇక్కడ మనకు చేంజ్ అనేది అవుతుంది. ఓకే. సో కాబట్టి మనం వచ్చేంటి దీన్ని మనం హ్యాండిల్ అనేది చేయాలి. ఓకేనా. సో మనకొచ్చేంటి జస్ట్ నేను కంట్రోల్ జెడ్. సో మనం జస్ట్ మనం వచ్చేంటి ఈవెన్ మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చి డబుల్ అనేది తీసుకున్నాం కాబట్టి అయినా నేను వచ్చేంటి దీన్ని హ్యాండిల్ అనేది మనం చేద్దాం. ఓకే. సో మనకొచ్చేంటి మనకి ఇంకొక ఇదిగో మనకి కావాలి. ఓకే. మనకొచ్చేంటి ఇన్‌పుట్ వచ్చే ప్రతి ఇన్‌పుట్ మనకొచ్చేంటి 25 డివైడ్ బై అంటే మనకొచ్చేంటి 6.25 అనేది వస్తుంది. జస్ట్ మనకొచ్చేంటి మనం అన్నీ ప్రింట్ చేసేదన్నీ మనం వచ్చేంటి డెసిమల్స్‌లోనే మోస్ట్‌లీ మనం ప్రింట్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఈవెన్ మనకొచ్చేంటి 6.2 అంటే ఇక్కడ మనం డివైడ్ బై మాత్రమే ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఓకే. సో నో ప్రాబ్లమ్. మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేంటి టేబుల్‌లోనే మనం ప్రింట్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనకు నార్మల్‌గా 0 వచ్చిందనుకో మనం డైరెక్ట్‌గా మనం వచ్చేంటి ఈ మెసేజ్ అనేది పాస్ చేసేస్తాం. ఓకేనా. సో ఇదొచ్చి మనకి ఎందుకంటే నార్మల్‌గా మనం ఇంటిజర్‌లు ఇచ్చినప్పుడు మనకొచ్చేంటి ఇది మనకి పాసిబుల్ కాదు కదా! సో ఇది మనకి డబుల్ ఇచ్చినప్పుడు మనకొచ్చేంటి ఇన్ఫినిటీ అనేది వస్తా ఉంది. బట్ మనకొచ్చేంటి ఇంటిజర్‌లు ఇచ్చినామనుకో సో మనకొచ్చేంటి ఇది వచ్చి మనకి ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. ఓకేనా. సో దీన్ని మనం ఇంటర్నల్‌గా హ్యాండిల్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఓకే. మనకి నెక్స్ట్ ఇల్స్ ఒకవేళ మనకొచ్చేంటి ఈ కండిషన్ కానప్పుడు మనం వచ్చేంటి ఆటోమేటిక్‌గా మనం ఏం చేయాలి? సో మనం మన మ్యాథ్ ఆపరేషన్స్ మనం పెర్ఫార్మ్ అనేది చేయాలి. సో వన్స్ మనం మ్యాథ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత మనం వచ్చేంటి యూజర్ దగ్గర నుంచి మనం ఏం అడగాలి? ఓకేనా. సో నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయాలా లేదా అనేది మనం కనుక్కోవాలి కదా! సో దీనికోసం నేను వచ్చేంటి ఒక క్యార్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా. క్యార్ ఓకేనా. సో మనకొచ్చేంటి CONT ఓకే. సో మనకొచ్చేంటి కంటిన్యూ లేదంటే మనం నెక్స్ట్ ఓకేనా. సో నెక్స్ట్ అనేది నేను తీసుకుంటున్నా. ఓకేనా. సో SC డాట్ నెక్స్ట్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ 0. సో నెక్స్ట్ అనేది మనకు వచ్చేవంటే కంటిన్యూ చేయాలా వద్దా అనేది మనం యూజర్ దగ్గర నుంచి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. సో దీనికంటూ ఒక మెసేజ్ అనేది ఉంటుంది. సో ఈ మెసేజ్కి మనం పాస్ చేద్దాం. డూ యూ వాంట్ టు సాల్వ్ మోర్ ఓకేనా. సో ఈ మెసేజ్ అనేది మనం పాస్ చేయాలి. కంట్రోల్ C. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేవంటే ఇక్కడ మనం పాస్ చేయాలి. ఓకే. SOUT. ఓకే. డూ యూ వాంట్ టు మీ సాల్వ్ మోర్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఓకేనా. సో మనకు వచ్చేవంటే మ్యాథ్ ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువ సాల్వ్ చేయాలా లేదా అంటే మనకి నెక్స్ట్ సాల్వ్ చేయాలా లేదని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎస్ అంటే మనకు వచ్చేవంటే వై అంటే మనకు వచ్చేవంటే కంటిన్యూ చేయాలి. నో అంటే మనకు వచ్చేవంటే ఇక్కడితో మనం ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేవంటే చెక్ చేయాలి. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేవంటే మనకి ఇచ్చిన నెక్స్ట్ ఓకేనా డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేవంటే ఎయిదర్ వై ఆర్ మనకు వచ్చేవంటే నెక్స్ట్ మనకి ఇది క్యాప్స్ లో ఉండొచ్చు మనకి. సో నెక్స్ట్ డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేవంటే క్యాప్స్ వై. సో ఇలా అయిందనుకో సో నేను ఏం చేస్తున్నా అంటే మనకు వచ్చేవంటే మన యొక్క బి ఈక్వల్ టు నేను వచ్చేవంటే ట్రూ చేస్తున్నా. ఓకేనా. సో ఇది కాకుండా మనకి ఏదైనా వచ్చింది అనుకో సో మనకి ఖచ్చితంగా అది మనకు వచ్చేవంటే నో అనేది అవుతుంది. ఓకేనా. సో మనకి ఎస్ వై కాకుండా మనకి ఏది వచ్చినా మనకు వచ్చినా నో అనేది అవుతుంది. సో కాబట్టి నేను వచ్చేవంటే బి ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా ఓకేనా. సో ఫాల్స్ అనేది చేసేస్తున్నా. ఓకేనా. సో మనకు వచ్చేంటే ఏదైనా మనకు వచ్చేంటే ఎస్ ఆర్ నో అనేది మనకి సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు వచ్చేంటే యూజర్ అనేది. సో ఇది నేను ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తున్నాను. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకు వచ్చేంటే వై సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చేంటే ట్రూ అనేది ఇస్తున్నా. ట్రూ అనేది ఇస్తే మనకు వచ్చేది నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అనేది అవుతుంది.
సో మనం ఎప్పుడైతే మనం బి అనేది మనకు వచ్చాయంటే అంటే మనకి ఇది కాకుండా మనకి ఏది ఇచ్చినా మనకు వచ్చి నేను ఎగ్జిట్ అనేది ఇస్తున్నా. ఓకేనా. సో ఈవెన్ మీరు వేరే ఏ క్యారెక్టర్ ఇచ్చినా మనకు వచ్చి ఎగ్జిట్ అనేది అయిపోతుంది. ఓకే. సో నేను వచ్చి బి ఈక్వల్ టు ఫాల్స్ అనేది ఇస్తున్నా. సో ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ టెస్ట్ అనేది చేద్దాం. సో మనకి వచ్చి మనం మ్యాథ్ ఆపరేషన్స్ అనేది మనం ఇక్కడ పర్ఫామ్ అనేది చేయలేదు. సో బట్ మనకి వచ్చేమంటే ఇది వర్క్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చి రన్ అనేది చేస్తున్నా. సో నేను వచ్చి ఇక్కడ 2 అనేది ఇస్తున్నా. సో నెక్స్ట్ 3 అనేది ఇస్తున్నా. సో నేను జస్ట్ దీనికి ఒక స్లాష్ అనేది ఇద్దాం. సో మనకి నెక్స్ట్ కంటిన్యూ చేయాలా వద్దా అని అడుగుతుంది. సో నేను ఇచ్చి వై అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనుకో. సో నాకు మళ్ళీ నెంబర్ అనేది అడుగుతుంది. ఓకేనా. సో నేను నెక్స్ట్ మళ్ళీ నెంబర్ అనేది అడుగుతుంది కాబట్టి నేను మళ్ళీ సేమ్ యాసెస్ 4 అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ 6 అనేది ఇస్తున్నా. నెక్స్ట్ ప్లస్ అనేది ఇస్తున్నా. సో మనకి మళ్ళీ ఎస్ఆర్ నో. ఇప్పుడు నేను ఎన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనుకో. నాకు వచ్చేమంటే ఇక్కడతో మనకు వచ్చేమంటే ఎగ్జిట్ అనేది అయిపోయింది. ఓకేనా. సో ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది. ఓకేనా. సో జస్ట్ మనం వచ్చేమంటే ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనకు ఉంటే మనం వచ్చి ట్రూ అనేది చేస్తున్నాం, లేనప్పుడు మనం ఫాల్స్ అనేది చేస్తున్నాం. సో ఫాల్స్ అయినప్పుడు మనకు వచ్చి వైల్ లూప్ అక్కడితో మనకి ఎగ్జిట్ అనేది అయిపోతుంది. సో మనం మెసేజెస్ కొంచెం స్పేస్ ఇచ్చి మనం ప్రింట్ చేసుకుంటే మనం జస్ట్ స్లాష్ ఎన్ అనేది ఇస్తున్నాం ఇక్కడ. ఓకే. సో ఒకవేళ మనకు వచ్చి ఇక్కడ మనకు వచ్చి ఇది ట్రూ అయింది అనుకో. సో నెక్స్ట్ కొంచెం స్పేస్. ఓకేనా. స్పేస్ కోసం నేను వచ్చి ఇక్కడ ఒకటి వచ్చి జస్ట్ మనం స్పేస్ అనేది ఇద్దాం. లేదంటే మనకు వచ్చి నెక్స్ట్ లైన్ కాబట్టి మనకు వచ్చి ఇక్కడ కొంచెం నెక్స్ట్ ఇద్దరే వచ్చేదానికోసం నేను ఇక్కడ కొంచెం అండర్ లైన్స్ లాగా ఇస్తున్నా. సో ఇప్పుడు మనకు కొంచెం మళ్ళీ 2 అనేది చేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ 3 అనేది ఇస్తున్నా. నెక్స్ట్ 4 అనేది ఇస్తున్నా. సో నెక్స్ట్ ఏదైనా ఒక క్యారెక్టర్ అనేది. సో ఇప్పుడు నేను వచ్చి ఎస్ అనేది క్లిక్ చేసిన. సో మనకు వచ్చి నెక్స్ట్ కాబట్టి నేను వచ్చి ఇక్కడ మనకు ఒక బార్డర్ అనేది ఇస్తున్నాం. ఓకేనా. జస్ట్ ఫర్ అండర్స్టాండ్ కోసం. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి 5 6 ప్లస్ అనేది ఇస్తున్నా. సో ఇప్పుడు నో అనేది ఇచ్చిన అనుకో. సో నాకు వచ్చి మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా. సో జస్ట్ మనకు వచ్చి కొంచెం స్పేస్ ఇచ్చి. ఓకే. సో ఈ విధంగా మనం వచ్చి మనకు కావాల్సిన విధంగా మనం వచ్చి మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మీకు క్లియర్గా ఇంతవరకు అండర్స్టాండ్ అనేది అనుకుంటా. సో ఇప్పుడు మనం వచ్చి మనకిచ్చిన ఇన్పుట్ని బట్టి అంటే మనకిచ్చిన ఆపరేషన్ని బట్టి మనం వచ్చి దీంట్లో మనం లాజిక్ అనేది పర్ఫామ్ చేయాలి. ఓకేనా. సో ఏ విధంగా పర్ఫామ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓకేనా. సో మనకి తీసుకున్న సిహెచ్ ఓకేనా డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చి మనకి క్యారెక్టర్ ప్లస్ అయ్యింది అనుకో. సో మనం ఏం చేస్తాం, వీటిని సమ్ అనేది చేస్తాం. సో నేను డైరెక్ట్గా వచ్చేమంటే system.out.println నేను వచ్చేమంటే సమ్ అనేది ప్రింట్ చేస్తున్నా. ఓకే. సో మనకు వచ్చేమంటే దీనికి ఒక మెసేజ్ అనేది మనకి కావాలి. సో మనకు ప్రింట్ చేసే దానికోసం కూల్ ది ఆన్సర్ ఈస్ ఓకేనా. సో మనకు వచ్చేమంటే ఆన్సర్. సో కూల్ ది ఆన్సర్ ఈస్ మనకు వచ్చేమంటే 6.25. సో మనకు వచ్చేమంటే ఈ ఆన్సర్ అనేది మనం ప్రింట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ నేను వచ్చేమంటే ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. సో మనకు వచ్చేమంటే ప్లస్. సో మనకు వచ్చేమంటే ఆన్సర్ అనేది మనం ఏం చేస్తాం ఫస్ట్. ఓకేనా. ప్లస్ మనకు వచ్చేమంటే సెకండ్. సో ఇది మనకు వచ్చేమంటే ఫస్ట్ కండిషన్ అనమాట. సో ఇల్స్ ఇఫ్. సో మనకి సెలెక్ట్ చేసుకునేది మనకు వచ్చేమంటే ఒకవేళ మనకి సెలెక్ట్ చేసుకునేది ఓకే. సో సెలెక్ట్ చేసుకున్న పర్సన్ వచ్చి మనకు వచ్చేమంటే సిహెచ్ డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే మైనస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం సేమ్ మనకు వచ్చేమంటే దీన్ని సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. సో నేను సేమ్ యాసెస్గా మనం వచ్చి దీన్ని కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను జస్ట్ మనం వచ్చి మైనస్ అనేది యూజ్ చేస్తాం. సో సేమ్ మనకు వచ్చేమంటే ఇల్స్ ఇఫ్. ఓకేనా. సేమ్ మనకి సిహెచ్ డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే మనకు ఒకవేళ స్టార్ అయిందంటే మనం మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. సో ఇవన్నీ మనం ఆల్రెడీ మనం యూజ్ చేసిన సేమ్ ఫంక్షనాలిటీని. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఈజీగా మనం వచ్చేమంటే రాసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో మల్టిఫై కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లై అనేది చేంజ్ అనేది చేద్దాం. నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి సేమ్ యాసెస్గా మనం వచ్చి కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ఏముంది డివిజన్. సో డివిజన్ కాబట్టి మనం వచ్చి ఫస్ట్ డివైడ్ బై సెకండ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకి ఒకవేళ మనకి ఇక్కడ కాకుండా ఏదైనా మనం వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చి డైరెక్ట్గా మనం వచ్చి ఎల్స్ మనం పెట్టి ఇన్వాలిడ్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో మనకు వచ్చి SOUT. ఇన్వాలిడ్ ఆపరేషన్. ఓకేనా. సో మనకు వచ్చి నార్మల్గా మనకి బేసిక్గా మనం చెప్పాలంటే మనకి ఆల్రెడీ మనం మన యొక్క కోడ్ అనేది కంప్లీట్ అనేది చేసినాం. సో ఒకసారి మనం టెస్ట్ అనేది చేద్దాం.
సో మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఇది జస్ట్ మనకు వచ్చాయంటే ఇక్కడ నార్మల్గా వైల్ లూప్, డూ వైల్ అనేది యూజ్ చేసాం. మిగతా అన్ని మనకు వచ్చాయంటే ఈ ఫిల్ స్టేట్మెంట్సే. సో మీరు నార్మల్గా మీరు ఫస్ట్ నుంచి మీకు వచ్చాయంటే క్లియర్గా మీకు ఈ ఫిల్స్ అనేది మీకు క్లియర్గా వస్తే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్గా మీరు వచ్చాయంటే రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం టెస్ట్ అనేది చేద్దాం. సో మనకి ఇనిషియల్గా మనం క్లియర్ చేసుకుంటే హే దేర్ ఐఎమ్ యువర్ మ్యాథ్ బడీ, లెట్స్ డూ సమ్ క్విక్ క్యాలిక్యులేషన్స్ అనేది మనం సేమ్ మనం ఏ విధంగా అయితే మనం మన యొక్క డాక్యుమెంట్లో చూపించినామో అదే విధంగా మనకు వచ్చి ఉంటే రావడం అనేది జరిగింది. సో నేను ఇక్కడ సేమ్ యాక్సెస్గా మనం ఇక్కడ ఉన్న ఇన్పుట్స్ అనేది ఇస్తున్నా. సో మనం 25 4 అనేది ఇద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ మనం డివిజన్ నే సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే 25, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే 4. సో డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మనకు ఎంటర్ చేస్తున్నాం. సో ఎంటర్ చేస్తే నాకు వచ్చి ఉంటే కూల్ ది ఆన్సర్ ఈ 6.25. ఓకేనా. సో మనకి సేమ్ యాక్సెస్గా ది కూల్ ది ఆన్సర్ 6.25 అనేది రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనం వచ్చి ఉంటే నెక్స్ట్ నేను వచ్చి ఉంటే వై అంటే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో ఎస్ అనేది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ నేను వచ్చి ఉంటే కంటిన్యూ చేస్తున్నా. సో ఎంటర్ యువర్ నంబర్. ఓకే, సో ఎంటర్ యువర్ నంబర్ అన్నప్పుడు నేను సేమ్ యాక్సెస్గా నేను వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు 10 0 అనేది ఇస్తున్నా. ఓకేనా. సో మళ్ళీ మనకు వచ్చి ఉంటే 10 అనేది ఇస్తున్నా, నెక్స్ట్ 0 అనేది ఇస్తున్నా. సో నెక్స్ట్ వచ్చి నేను వచ్చి డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు నాకు వచ్చి అంటే సేమ్ మనకి ఇక్కడ ఏ విధంగా డాక్యుమెంట్లో అయితే ఉందో సేమ్ ఓ నో ఐ కాంట్ డివైడ్ బై 0, ట్రై అనదర్ నంబర్. ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే సేమ్ అదే విధంగా మనకు వచ్చి ఉంటే హో నో ఐ కాంట్ డివైడ్ బై 0, ట్రై అనదర్ నంబర్ అనేది మనకి సేమ్ లైక్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చి ఉంటే డూ యూ వాంట్ టు మీ టు సాల్వ్ మోర్ మ్యాథ్ ప్రాబ్లమ్స్. ఓకేనా. సో మనకి కావాలంటే ఇక్కడ మనం స్పేస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, మనకు వచ్చి ఉంటే డూ యూ అంటే నేను ఇక్కడ వచ్చి ఉంటే లాస్ట్లో ఒక స్లాష్ అనేది ఇస్తున్నా. అంటే ఇప్పుడు మనకు వచ్చి నెక్స్ట్ వచ్చేది మనకు వచ్చి నెక్స్ట్ లైన్ అనేది మూవ్ అనేది అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే ఇక్కడ మనకి సేమ్ డాక్యుమెంట్లో ఉన్న దాని ప్రకారం నేను వచ్చి ఉంటే నో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఎన్ అనేది సెలెక్ట్ చేసిన. సో ఇప్పుడు నాకు వచ్చి ఉంటే థ్యాంక్స్ హ్యాంగ్అవుట్ సేమ్ మనకి ఇక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు రావడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది అండర్స్టాండ్ అనేది ఏదనుకుంటా జస్ట్ మనకు వచ్చి దీంట్లో థింక్ చేసేదానికి ఏం లేదు. జస్ట్ మనం వచ్చి ఉంటే ఇక్కడ మనం కన్సోల్ బేస్డ్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ మనం వచ్చి యూజర్ ఫ్రెండ్లీగా మనం కొంచెం ఈ మెసేజెస్ అనేది పాస్ చేస్తున్నాం. మిగతా అన్ని మనకు వచ్చి ఉంటే కోడింగ్ పరంగా మనకు వచ్చి ఉంటే చాలా సింపుల్గా మనం వచ్చి ఉంటే సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ అనేది చూపిస్తాను. మీరు క్లియర్గా సేమ్ యాక్సెస్గా ఫాలో అయ్యి ట్రై చేయండి. ఓకేనా, మీకు క్లియర్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.